ఇక సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్ల. సరే, రాహుల్ గాంధీ గారు మరి ఆయన తెలివి ఉందో లేదో అర్థం కాలేదు, కానీ ఏపీ ఇంత పెద్దగా ఇంత స్పష్టంగా మిథున్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా ఆయన మాట్లాడినట్టుగా మరి వినలేదు నేను. రాహుల్ గాంధీ గారు మాట్లాడతారని అనుకోవడం అయితే మన పొరపాటే అవుతుంది. రాహుల్ గాంధీ గారో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎక్కడా కూడా అంతా మాట్లాడతారు దేశం గురించి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరిగితే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ నోరిప్పిన పాపాన పోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏదైతే రాష్ట్ర ప్రజలు చీకొట్టారో అది తప్పేం లేదని చెప్పి మరోసారి నిరూపణ జరిగినట్టే. ఇక మిథున్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు అక్షర సత్యాలు సార్. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా లేదా, ఈవీఎంల వల్ల ఓట్లు అధికంగా వస్తే దానివల్ల ప్రభుత్వాలు మారిపోయేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి అనుమానాలు ఉన్నాయి. సో దీన్ని ఎవరు కూడా కన్ఫర్మ్ చేయట్లేదు, మేము కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. మాకున్నటువంటి అనుమానాన్ని మేము వ్యక్తపరిచినప్పుడు ఆ అనుమానాన్ని నివృత్తి చేసి నిజాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత గౌరవ ఎలక్షన్ కమిషన్ మీద ఉంటది. కానీ గౌరవ ఎలక్షన్ కమిషన్ నుండి స్పందన కరువు అవుతున్నప్పుడు మా అనుమానం మరింత బలపడుతుంది. ఆ బలపడినటువంటి అనుమానాన్నే ఈ రోజు పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, అసలు ఈవీఎంలో పోలింగ్ తర్వాత ఎవరు హ్యాండిల్ చేశారు, పోలింగ్ కి కౌంటింగ్ మధ్యలో ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి అన్నటువంటిది ఉన్నటువంటి అనుమానం. రెండోది వీవీప్యాట్ల గురించి అడిగితే వీవీప్యాట్లని తగలబెట్టేసామంటారు. అంత తొందరగా ఎలా తగలబెడతారండి? కనీసం అవ్వకుండా ఏమైనా అనుమానాలు ఉన్నాయా లేవా, నిర్ణీతమైనటువంటి సమయం ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏం లేదా అన్నది రెండో అంశం. ఇక మూడోది ఏంటంటే 6 గంటలు దాటిన తర్వాత 51 లక్షల మంది లైన్లో నిలబడిపోతారు రాష్ట్రం మొత్తం కూడా 6 గంటల లోపు, 6 గంటల తర్వాత. సో ఇదొక అతిపెద్ద అనేటువంటి అనుమానం. 6 గంటల తర్వాత 51 లక్షలు ఓట్లు పోలే, ఆ ఓట్లు చాలు కదా అటు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇటు మార్చడానికి, ఆ ఓట్లు సరిపోతాయి. సరే, అవి కృత్రిమంగా వేసినటువంటి ఓట్ల, ట్యాంపర్ చేసినటువంటి ఓట్ల అన్నటువంటి అనుమానాలు మాకున్నాయి.